సో హాయ్ ఫ్రెండ్, రామం రాఘవం ఈ సినిమా ఎలా ఉంది, ప్లస్ అండ్ మైనస్ తో క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాను. అంతకంటే ముందు మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం వచ్చి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని ఈ వీడియో వెళ్ళిపోదామా. ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, కొడుకు చేసిన తప్పులకి తండ్రి ఎలా ఎదుర్కొన్నాడు, ఆ తప్పుల్ని కొడుకు చేసే తప్పుల వల్ల తండ్రికి ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి, చివరికి కొడుకు తండ్రి మాట వింటాడా లేదా అనేది ఈ మూవీలో జరుగుతూ ఉంటుంది. బేసిక్ స్టోరీ విషయానికి వచ్చినట్టయితే, ఈ మూవీలో హీరో తండ్రి అయితే హీరోని చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ హీరో చాలా అంటే చాలా తప్పులు చేస్తూ వెళ్తూ ఉంటాడు. దాని వల్ల తండ్రికి చాలా అంటే చాలా ఇబ్బందులు అయితే వస్తూ ఉంటాయి. ఆ ఇబ్బందులు ఎంత దూరం వెళ్ళాయి, చివరికి తండ్రి మాట కొడుకు విన్నాడా లేదా, అసలు కొడుకు అలా మారడానికి అసలు రీజన్ ఏంటి, తండ్రి కొడుకు మధ్య బాండింగ్ ఎలాంటిది అనేది సింపుల్ గా ఉన్న స్టోరీ. మూవీ ప్లస్ పాయింట్ల గురించి మాట్లాడుకున్నట్టయితే, మెయిన్ గా చెప్పుకోవాలంటే హీరో ధనరాజ్ గారు చాలా బాగా యాక్టింగ్ చేశారనిపించింది. అలాగే ధనరాజ్ తండ్రిగా చేసిన ఆయన కూడా చాలా బాగా నటించారనిపించింది. మెయిన్ గా ఈ మూవీలో ఇంటర్వెల్ సీన్ అయితే చాలా బాగా డిజైన్ చేశారనిపించింది. అలాగే క్లైమాక్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారనిపించింది. దీనికి తోడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. మెయిన్ గా చెప్పాలంటే హీరో ధనరాజ్ గారి డెబ్యూ ఫిల్మ్ అయితే ఇది హీరోగా చేస్తున్నారు. అలాగే ఆయనకి డైరెక్టర్ కూడా ఇదే ఫస్ట్ సినిమా అంట. ఫస్ట్ సినిమా అయినప్పటికీ చాలా బాగా నటించారనిపించింది. ఎమోషన్ మాత్రం చాలా బాగా క్యాప్చర్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. మెయిన్ గా ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు చాలా బాగుందని చెప్పుకోవాలి మూవీ. అక్కడక్కడ కొంత డిసప్పాయింట్ చేసినప్పటికీ మూవీ వెళ్లే కొద్దీ ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. అలాగే ఈ మూవీలో సాంగ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చేసాయని ఫీలింగ్ అయితే వచ్చింది. ఆయన ఈ సినిమాలో డైరెక్టర్ ప్లస్ యాక్టర్ గా చాలా బాగా చేశారనిపించింది. ఆయన తీసిన ఫస్ట్ సినిమానే కాబట్టి ఈ సినిమా డైరెక్షన్ కూడా చాలా బాగా చేశారనిపించింది. మైనస్ పాయింట్స్, ఈ మూవీ కొంతవరకు స్లో వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. అలాగే స్టార్టింగ్ కొంతవరకు అంత ఇంపాక్ట్ చూపించిన ఫీలింగ్ అయితే రాలేదు. అక్కడక్కడ ఓవర్ ఎమోషన్ క్యాప్చర్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. మనం ఇలాంటి స్టోరీస్ ముందు సినిమాలో చూసిన ఫీలింగ్ అయితే అక్కడక్కడ వస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా తండ్రి కొడుకు మధ్య ఉన్న బాండింగ్ ని కొంత ఎలివేట్ చేసింటే బాగుండని ఫీలింగ్ అయితే వచ్చింది. కొడుకు చేసే తప్పులను తండ్రి ఎలా సమర్థించడానికి గల స్టోరీ ఏందో ఇంకా కొంచెం ఎలివేట్ చేసింటే బాగుండని ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ మూవీ స్టార్టింగ్ కొంతవరకు డిసప్పాయింట్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పుకోవాలంటే ఒకసారి చూసేయచ్చు అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఎందుకంటే ధనరాజ్ గారి యాక్టింగ్, వాళ్ళ తండ్రి క్యారెక్టర్ నడిచిన ఆయన యాక్టింగ్ చాలా బాగుందని చెప్పుకోవాలి. అలాగే వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాంట్రవర్సీలు, సంభాషణలు కూడా చాలా బాగున్నాయని చెప్పుకోవాలి. ఓవరాల్ గా ఈ సినిమా అయితే నాకు బాగుందనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంతవరకు డిసప్పాయింట్ చేసినప్పటికీ బాగుందనే ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఈ సినిమా మీలో ఎంతమంది చూసారు కింద కామెంట్స్ లో కామెంట్ చేసండి. మీకు ఎలా అనిపించింది ఈ సినిమా? అలాగే ఈ సినిమాలో మీకు నచ్చిన మూమెంట్ ఏదో కింద కామెంట్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంతవరకు మన ఛానల్ చూసినట్టయితే ఎంతో కొంచెం నచ్చే ఉంటుంది కదా, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఉంటా, బాయ్.